ట్రేడింగ్ ఈజ్ గ్యాంబ్లింగ్ అని అంటున్నారా? అనేటోళ్ళకి తెలియదు ఏంటంటే ప్రపంచంలో ఈచ్ అండ్ ఎవ్రీ బిజినెస్ మ్యాన్ కూడా ఒక ట్రేడరే. ట్రేడర్ అంటే ఏంటో తెలుసా? పానిక్ సిచ్యువేషన్ కూడా క్యాపిటలైజేషన్ ఎవరైతే చేయగలుగుతున్నారో అతనే ట్రేడర్. అండ్ ట్రేడింగ్ అంటే బయ్యింగ్ సెల్లింగ్ కాదు బ్రో. ట్రేడింగ్ అంటే నీ ఎక్స్పీరియన్స్, నీ అనలైజేషన్ స్కిల్స్. క్రూడ్ ప్రైస్ ఎంత, యూఎస్డి ఐఎన్ఆర్ ఎంత, ఇన్ని వాటిని అనలైజ్ చేసి నీకు చార్ట్లో ఆ ప్రాబబిలిటీ కనిపిస్తే అప్పుడు ట్రేడ్ తీసుకుంటావు. తీసుకున్నా సరే నాకు వచ్చింది ఎంత పోయింది ఎంత 1:3 రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేస్తావు. మెయింటైన్ చేసి నువ్వు ట్రేడ్ చేస్తే నువ్వు గ్యాంబ్లర్ ఎలా అవుతావు బ్రో? గ్యాంబ్లర్ ఎవరైతారంటే రూల్ బేస్డ్ ట్రేడింగ్ కాకుండా ఓవర్ ట్రేడింగ్ చేసేటోళ్ళు, ఎమోషన్స్ కంట్రోల్లో ఉంచుకోలేని వాళ్ళు, మార్కెట్కి సరెండర్ అవని వాళ్ళు, వాళ్ళే గ్యాంబ్లర్స్ అవుతారు. నువ్వు రూల్ బేస్డ్ అయ్యి మార్కెట్కి రెస్పెక్ట్ చేసినప్పుడు, మార్కెట్ ఈ రోజు నీది మార్కెట్ కాదని మార్కెట్ నీకు చెప్తున్నప్పుడు ఓకే, మార్కెట్ని రెస్పెక్ట్ చేసి బయటకు వచ్చి ఎవ్వడు కూడా గ్యాంబ్లర్ కాడు. ఈజ్ ఏ ట్రేడర్. ట్రేడర్ వరస్ట్ సిచ్యువేషన్ కూడా క్యాపిటలైజేషన్ చేయగలడు. దట్ ఈస్ ద ట్రేడర్. మీరు కనుక ట్రేడర్ అయితే లైక్